రైట్. అయితే మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఈ ప్రవాహాన్ని ఆపగలుగుతున్నారా? ఒక్కటి అంటే అధికారం ఇప్పుడు ఎట్లయిపోయినాయి అంటే రాజకీయాలన్నీ పూర్తిగా అధికారం చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మనం గతంలో 80లో 70 80 దశకంలో కావచ్చు 90 వరకు కూడా ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల పక్షం వహించి ఒక సుదీర్ఘకాలం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షం నిలబడేటువంటి ఒక స్థితి ఉండేది. కానీ రాను రాను రాజకీయాలు ఏమైపోయిందంటే అధికారం ఎక్కడుంటే అక్కడ పోయేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే 5 ఏళ్ళు ఎన్నిక కాబట్టి 5 ఏళ్ల పాటు ఎట్లా ఉంటామో అని చెప్పి రకరకాల బిజినెస్లు, బలహీనతలు, అధికారం కావాలి, ఏదో కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అని చెప్పి అనేక మంది పోతూ ఉన్నారు. ఈ పోయేటువంటి క్రమంలో మేము చేస్తున్న పోయే వాళ్ళకంటే బాధ కంటే కూడా మేము చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాంచన్యాయ అనేటువంటి ఒకటి మేనిఫెస్టోలో పెట్టి ఎవరైనా ఒక గుర్తు నుండి ఇంకొక గుర్తు పోతే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే డిఫెక్షన్ లా మేము అమలు చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. రెండవది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్పారంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోయినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టాలని వారు చెప్పారు. ఇందు గురించి మేము చెప్తున్నది ఏంటంటే మీరు అప్రజాస్వామికంగా ఇవాళ ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని తీసుకునేటువంటి 2/3 అయితేనేమో అది చట్టబద్ధం, ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకుంటే అడగడానికి కూడా అంత హక్కు లేదు, నైతికత తప్ప ఇంకొకటి అవకాశం లేదు, అది చట్టబద్ధం కాబట్టి ఒక్కొక్కరిని ఇప్పుడు దానం నాగేందర్ గారిని ఉదాహరణకి దానం నాగేందర్ గారిని ఏం చేసిండ్రు? మా బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి రాజీనామా చేయకుండా ఎంపీగా నిలబెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అధికారమే పరమావధి అనేటువంటి దానిలో ఇలా పోతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని మేము ఎల్పీలో విలీనం చేసుకున్నాం అనేటువంటి ఒక దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజాపాలన కాకుండా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కడానికి, బీఆర్ఎస్ పార్టీపై కక్ష తీర్చుకోవడానికి ఒక ప్రతీకార పాలన సాగిస్తున్నాడనేటువంటి భావన ఇవాళ సర్వత్రా నెలకొని ఉన్నది. ఇప్పటికీ 10 మంది పోయినరు, ఎమ్మెల్సీలో 8 మంది పోయినరు, 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు. మాకు గౌరవ ప్రతిపక్షంగా 39 స్థానాల్లో ప్రజలు కూర్చోబెట్టినరు. డెఫినెట్గా ఎవరు ఉన్నా పోయినా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక బలమైనటువంటి నిర్మాణం ఉన్న పార్టీ, రాజకీయ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన అదేదో పార్టీ బలహీన పడిపోతుంది, పార్టీ ఉండనే ఉండదు, పార్టీ మొత్తం పోతుంది అనేటువంటి ఏ మాటలైతే ఇవాళ మాట్లాడి మా పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో డెఫినెట్గా మేము రాజకీయ కార్యక్షేత్రంలో ఎదుర్కొంటాం. ఇప్పటికే మా క్యాడర్ అంతా కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాం. మేము రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నాం. ఒక నాయకుడు నియోజకవర్గంలో పోతే ఇంకొక నాయకుడితో ఆ నియోజకవర్గంలో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ప్రజా సమస్యల మీద, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద సరైనటువంటి ఫైట్ చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తున్నాం.